ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. సత్యానంద గారు చెప్తే మర్చిపోయిన ఆఫీసాను మధ్యలో ఇది ఎందుకు వచ్చిందంటే ఆయన ఏదో గట్టి రెమ్యూనరేషన్ నాకు ఇవ్వాలి, ఇస్తే ఆయన నచ్చితే నేర్పుతాడు, మళ్ళీ అందరికీ నేర్పడు. నేను వెళ్తే ఆయన నచ్చితే ఆయన నేర్పుతాడు, అదే నీ పనికిరా దొబ్బే అంటాడు. ఈయన వెళ్ళి బాగా క్యాష్ సీడీ పాడేశాడంట. సీడీ ఇది ప్లే చేసుకుని అది ఏం చేస్తే ఇచ్చా అన్నాడు. ఈయన సీరియస్గా ఆయన హీరో గారు చెప్పింది నాకు, అది ప్లే చేసుకుని చూస్తే చిరుతపులికి డైలాగ్ చెప్పదు కదా, మనం ఏం చేయాలని చూస్తాడండి. ఆయన నవ్వుకుంటే చెప్పాడు నాకు, చిరుతపులి డైలాగ్ చెప్పదు కదా. ఓకే, దీన్ని చూసి ఏం నేర్చుకోవాలని ఒక 4 రోజులు మళ్ళీ వస్తాడు, మళ్ళీ 3 రోజుల తర్వాత వస్తాడు ఆయన. దీన్ని చూసి ఏం నేర్చుకోవాలి అంటే దాని వాకింగ్, దాని చూపు, దాని ఎలా నడుస్తుంది, దాని స్టైల్, అది కళ్ళు ఎలా ఎగరేస్తుంది, ఇది నీ బాడీ లాంగ్వేజ్ సెట్ అవుతుందని చెప్పాడు ఆయన. మీరు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత గట్టిగా గమనిస్తే ప్రభాస్ని ఇది ఉంటుంది. అవును, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత గమనిస్తే మీకు అమ్మ నిజమే కదా, చిరుతపులి యాక్షన్ ఉంటుంది అంతలో. అవును, అది చూడండి, ఎంత అంటే ఆయన ఇచ్చింది జంతువే, కానీ ఈయన ఎంత బాగా ట్రైన్ అయ్యాడు చూడండి. నాలంటే జంతువుని నేర్చుకోవడం ఏంటారు, నాకు డైలాగ్ ఉద్గండ గదా దండ మదయ్య బాహుబలుండనై అతల విదల తల అతల రసాతల మహాతల పాతాల కిన్నర కింపురు శిక్ష జాతున్నక్కడ మమ్మ జయించి వీడు అక్కడ లేడే పంచాలి నీవా మమ్మ పరిహరించు, ఇలా డైలాగులు ఉంటాయేమని ఎదురు చూస్తాం కదా. సీడీ పాడేసి చిరుతపుల్ని యాక్ట్ చేయంటే ఆయన హైట్ వెయిట్కి అవే, ఆయన అదే ఊహించుకుని వెళ్ళి ఉంటాడు. అంటే మేము మాట్లాడుకుంటాం, ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా, కొంతమంది దాన్ని కామెడీగా తీసుకున్నా, చెయ్యి దులపడం. ప్రభాస్ ఎక్స్ప్రెషన్స్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు థియేటర్ లో, వేరే ఫ్యాన్స్ ఉన్నారు. అంటే ఈ డైలాగ్ ఏం చెప్పి ఒక్క అడుగు దానికి కొన్ని అది కూడా చూడండి, చిరుతపుల్లి ఎలాగ అంటదో ఆ ఫీలింగ్. అంటే ఎన్నిసార్లు చూసి చూసి చూసి, అంటే ఈయనకి ఒకటి ఉందండి, ఏదైనా పట్టుకుంటే వదలడు. అంటే నాకు తెలిసి చెడ్డన్నా మంచిగా కూడా అనొచ్చేమో నాకు తెలీదు, ఏదైనా పట్టుకుంటే వదలడు. అది చిరుతపుల్లి ఇచ్చాడు, చిరుతపుల్లి ఇస్తే మళ్ళంటాడు ఏం చేస్తాడు, ఒకసారి చదువుతారు 2 సార్లు చదువుతాం, ఏదో నడుస్తుంది వెళ్ళిందిరా అంటాం. సెట్ కదా అది. ఇంకా ఇప్పుడు మొక్కల్లో చూడండి, అందుకనే ఎవరు యాక్టింగ్ ఈయనలో ఉండదు. అంటే ఇప్పుడు నేను కొన్ని చేశానంటే కమల్ హాసన్ కనపడచ్చు నాలో. అంటే మీరు ఇంటర్వ్యూ అన్నారని వచ్చాను కాదు, నాకు ఆయన చూసి ఆయనతో పనిచేసి ఆ రిఫ్లెక్షన్ నా మీద పడిపోయింది. మీకు ఈయనలో చిరుతపుల్లి తప్పించి ఏది కనపడదు. ఎవరి పాలన నాగేశ్వరరావు కానీ, ఎన్టీ రామారావు కానీ, కృష్ణరాజు కానీ, ఎవరిది ఏది కనపడదు. అవును, అది ఆయన అంటే ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటాడు చూడండి. అవును, దగ్గర 1 సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరాలు ఉంటారు అక్కడ. ఇదేనంట పని, అది ఏం చేసి అది ఎలా నడుస్తున్నాడు అంటే ఏం నడుస్తాం, ఎన్ని రోజులు చేస్తాం. ఇప్పటికే ఆయన మీద అభిమానంతో ఆయన బర్త్డే టైంలో ఆయన అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, బాంబేలో ఉన్నా, అక్కడికి పిలిపించుకొని కేక్ కట్ చేసి మంచి గిఫ్ట్లు ఇచ్చి, లాస్ట్ టైం కూడా 70-80 లక్షలు పెట్టో ఏదో అన్నారు, ఒక వాచ్. అది గొప్పదనం. అంటే గురువు కూడా చూడండి, అంటే ఇప్పుడున్న గురువులకి నేను వంక చెప్పను, కానీ ఆ గురువులు ఏంటంటే ఈడి బాడీ లాంగ్వేజ్కి ఇది సెట్ అవుద్ది. ఒకడు వస్తే సత్యానంద గారిని ఎవరు పిలిచి తర్వాత సత్కారాలు చేసి గిఫ్ట్లు ఇచ్చి నా గురువు ప్రభాస్ గారు తప్ప. అది ఆయన గొప్పతనం, మంచితనం. మరి అప్పుడు అంటే ఇప్పుడు యాక్చువల్లీ గురువు అనేవాడు కొడతారు, ఏం చేస్తున్నారు, ఏం యాక్టింగ్ చేస్తున్నారు అని ఉండొచ్చు కూడా. అయినా ఈ రోజు నేను యాక్టర్గా ఒక రేంజ్కి వెళ్ళిపోయాను బాహుబలి అంటే గురుగారైనా ఒక అభిమానం ఆయనకు ఉందండి. అది దట్ ఈస్ ప్రభాస్ డార్లింగ్. చాలా లిమిటెడ్ కదా సర్కిల్ కూడా అయింది, పెద్ద ఎక్కువ అంటే ఎక్కువ మంది మింగిల్ అవ్వలేరా, లేకపోతే ఆయన అవ్వలేరు కాబట్టి షై ఫీలింగ్ కాబట్టి ఆయనకి. అది కాదు, ఆయన కలుస్తాడు, ఒక జోన్ లో ఉంటాడు కదా ఆయన ఉంటాడు. ఈ మనకి వెళ్ళటానికి దగ్గర పోయాం. అంటే ఇప్పుడు మీరు నమ్ముతారు, కింద కూర్చుని దొల్లేసి, అంటే ఇద్దరం కింద దొల్లేసి, మా ఇంటి ప్లేట్కి పైనకి ఆయన వచ్చి, మా చిన్న కృష్ణాల పైన ఉండేవాడు, ఆ ఇంటి పైకి ఆయన వచ్చి మా ఇంట్లో కూర్చుని ఏమన్నా సండే మటన్ వండి ఇచ్చేయండి అంటే, సండే మాత్రానికి తిండి మిగతా రోజులు తింటే అడుగుడు కూడా ఉంటాడు. సండే పొద్దున వదులుతాడు బయటకు, పొద్దున పాయ ఇడ్లీ నుంచి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం బిర్యానీ, నైట్ బిర్యానీ, రాత్రి 12 గంటలకు తింటానే ఉంటాం అనమాట. మరుసటి నుంచి మళ్ళీ ఫుల్ క్లోజ్. సో కృష్ణ మీరు వచ్చేవాళ్ళు, వచ్చేసేవాడు ఆయన మటన్ వండి. నేను మళ్ళీ షూటింగ్కి ఒకసారి దొంగసెటకు పట్టుకెళ్ళేవాడిని. నేను తింటా అంటే ఈడు చూస్తే ఊరుకాడు, మా చిరంజీవి చూస్తే నన్ను ఆయన కూడా పిగుతాడు, ఎంత ఉంటాడు మనిషి భయంకరంగా. సార్ అంటే 2 ఫ్రై ముక్కలు సార్ స్పూన్ ఇవ్వండి తింటాడు. ఈ పాపం ఒకసారి దొరికాను, ఏమంటే ఆయన చెడగొట్టేస్తారు మీరు హీరోని అన్నాడు అన్న ఆ చిరంజీవి గారు. తిన్నామండి సార్, ఒక్కరోజు కాదండి, చేస్తే చేయాలి, అలా అంత స్ట్రిక్ట్ అండి మనిషి. ఏంటి పొద్దున సాయంత్రం జిమ్ చేయించేవాడు, ఎక్కడ మీరు లొకేషన్ ఎక్కడ ఉండే అయ్యే పట్టుకొచ్చాడు, మొత్తం రాడ్లు మోసుకొచ్చాడు, చేయించాడు. కానీ ఈశ్వర్ తర్వాత మీరు సినిమాలు చేయలేదు కదా అతనితో? నేను యాక్టర్గా చేయలేదు, రాఘవేంద్ర చేశా. రాఘవేంద్రలో ఉన్నారు. అంటే రాఘవేంద్ర నేను ఆర్ట్ డైరెక్టర్కి వెళ్ళాను యాక్చువల్లీ. మళ్ళీ అది ఆనంద్ సాయి గారు ఏమో నేను ఆ కంపెనీ చేశానండి అన్నాడు.
సరే నేను దిగిపోయాను ఆల్రెడీ. ప్రభాస్ నాకు రికమెండేషన్ దూసాడు దాంట్లో. సార్ నేను దిగిపోయాను, సరే మాకు యూనియన్ ఉంటుంది మళ్ళీ తలకని పొద్దునే, సరే మీరు చేసుకుంటారు అండ్ నేను అలా యాక్టింగ్ చేస్తున్నాను కదా, నేను యాక్టింగ్ చేస్తే ఆనంద్ శేఖర్ దానికి ఆర్ట్ డైరెక్టర్. ఎన్ని సినిమాలకు చేశారు ఆర్ట్ డైరెక్టర్ మీరు మొత్తం? నేను 80 సినిమాలు చేశాను. పెద్ద అబ్బో టక్కర్ దొంగ, ప్రేమంటీదేరా, వర్మ గారు సత్య, షూల్, బెజవాడ, చాలా సినిమాలు అండి, జేడి చక్రవర్తి సినిమాలు ఆర్ట్ డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ గానే కృష్ణమాయ బాగా ఫేమస్ అంతే అండి. సో ఈశ్వర్ తర్వాత ప్రభాస్ ఫ్రెండ్ గా ఆర్టిస్ట్ గా తెలిసిందండి. లేదా అంతకుముందు మీకు ఈశ్వర్ తర్వాత, ఈశ్వర్కి ముందు నాయి ఒక 40 సినిమాలు అండి ఆర్ట్ డైరెక్టర్, ఎవరికి తెలియదు, నేను ఎవరికి తెలియదు. ఈశ్వర్ ముందంటే సత్య కూడా అయిపోయింది అప్పటికి, సత్య ప్రేమంటిద్దరు అన్నీ అయినాయి, కానీ నేను ఎవరికి తెలియదు. ఓకే. ఈశ్వర్లో ఎప్పుడైతే ఈయన కొంచెం అలా ఈయన తీసుకెళ్ళి ఈయనకి యాక్టింగ్లో అలా దొల్లించడం నడిపించడంలో ఆయన ప్రభాస్ గారు అంటే ఆయన కూడా యాశం ఇచ్చాను కూడా ఉంటాడు అన్నాడు. యాశం ఇచ్చి జయంత్ గారు ఇంక అదే వంక ఇదే వంక ఆర్ట్ డేట్ స్పాట్లో ఉండాలి కదా, ఇప్పుడు మీరు ఏం జరపాలి, ఆర్ట్ డేట్ స్పాట్ ఆడి జరుపుకుంటాడు సచినాడు వేసాడు. సో ఈశ్వర్కి ఆర్ట్ డైరెక్టర్ కమ్ యాక్టర్. ఓకే. పరిగెట్టాలి. ఇప్పుడు సెట్ ఉందండి, మీరు డైలాగ్ వస్తున్న డైలాగ్ చెప్పేసుకోవాలి పక్కన కొంచెం కెమెరా జవహర్ కొంచెం ఆ ఫ్లవర్ నేను చెప్తాను సార్, నేను చెప్తాను కిరణంగా అడ్డేట్ నా రైట్, ఈ డ్యూటీ చేస్తానే డైలాగ్ చెప్పాలి. ఓకే. ప్లస్ ప్రభాస్ గారికి ఏంటంటే కొంచెం లైటింగ్కి తెలియదు కానీ ఫస్ట్ సినిమా ఎలా తెలుస్తుంది, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ఈ లైట్ నాకు తగలాలి, ఆయన ఇలా ఇటు వెళ్ళిపోయాడు, నేను బాడీతో అలా గెంటవాడు. నేను ముందే చెప్పాను సార్, నేను లైటింగ్ మీరు చూసుకుంటలేదు, కొంచెం డల్ కనపడతారు, హీరోయిన్ చూస్తే ఎర్రగా ఉంది, మీరు కొంచెం పెద్ద కలర్ కాదండి అయినా, మీరు లైటింగ్ లేకపోతే మొత్తం డార్క్ అయిపోతుంది. ఫస్ట్ సినిమా కదా, ఫస్ట్ సినిమా పింక్ రంగు ఉందండి అమ్మాయికంగా, అసలు ఏం మేకప్ వేయకుండా అలా ఉంది, ఈయన పక్క నుంచి ఉంటే ఒకలా ఉంది, మాకు అందరికీ అదే డౌట్. ఇప్పటికి ఎంత అందంగా ఉంటారు అందరూ, మంజులా గారు ఎంత అందంగా ఉంటారు, వాళ్ళ సిస్టర్స్ అందరూ బాగుంటారండి. ఈవిడి అందరూ స్లిమ్గా ఉంటుంది, ఈవిడ ఇతర కొంచెం బొద్దు బుసుమని ఉంటారు, ఇవి సన్నగా చక్కగా ఉండేది. మాకు అదే డౌట్, ఈయన చూస్తే రంగు తక్కువ ఉన్నాడు, ఆమె పింక్ రంగులో ఉంది, అందుకని నేను లైటింగ్ గెంటేవాడిని, ప్రతి షాట్ గెంటేవాడిని, కొంచెం మిస్ అయితే ఇలా రండి ఆ లైట్ తీసుకోండి, కొంచెం లైట్ దిగి ఇటే మాట్లాడండి మీరు, ఇలా వచ్చి ఇలా పెట్టారా మొత్తం దొబ్బింది లైట్ పడదు మీకేనేవాడి. అవన్నీ మనం చెప్తున్నాడు ఆయన, నేను మర్చిపోయాను, హీరో డైరెక్టర్ చెప్తున్నాడు. ఓకే. కృష్ణ ఇలా గెంటేవాడు మా పోయినా ఇలా ఎన్ని అగ్గిపుల్ల తోట అని వెలిగితే అది నేనే నేర్పా, అది చెప్తున్నాడు హీరోకి, అగ్గిపెట్టి ఇలా గీగానే వెలుగుతుంది, అగ్గిపెట్టి అలా ఎగరాలి ఒకే షాట్లో. అవును, అవన్నీ నేర్పితే ఇవన్నీ నేర్పాడండి బాబు, ఇప్పుడు చేస్తున్నారండి అన్నాడు, మళ్ళీ చిన్నపిల్లడు అడుగుతాడండి, నాకు గుర్తుగా మర్చిపోయాను అన్న. అసలు భలే అనిపిస్తుంది, అంటే ఒక బాహుబలి లాంటి హీరో మనతోటి అలా సరదాగా అనిపిస్తుంటది. మీకు కూడా అంటే ఇప్పుడు అంటే మన చూపులో ఆయన చూపులో పెరిగింది, డబ్బు వచ్చింది, అన్ని వచ్చినాయి అండి, కానీ మనిషి అయితే అది అతనే ఉంటాం కదా, మనమే కదా, మనకు అనిపించట్లే అలాగే. ఎందుకంటే ఛత్రపతి, ఓ బాహుబలి, ఒక రేంజ్, ఎక్కడో ఉన్నాడు ప్యాన్ షారు, మనం ఏంటంటే ఎక్కడేసిన గొంగలు అంటే అక్కడే ఉన్నాం, మనకి అంటే మన ఫీలింగ్ అది, ఆయనకి సంతోషం ఒకేలాగా ఉంటాయి అంటే అంతేనండి, ఆయనకి సంతోషం. మనిషి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు అందరూ మళ్ళీ ఆయన ఇప్పుడు సీఎం అయిన తర్వాత కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. అదే ఆయన సీఎం అయిన తర్వాత ఎమ్మెల్యేలని వన్ డే ఆయనతో పాటు ఉంచుకున్న టీడీపీ పాత ఎమ్మెల్యేలు ఏపీ వాళ్ళు కూడా కలిసి వచ్చారంటున్నావు. కానీ మనకి అది సీఎం అయిపోయాడు, మనం ఇంకా దగ్గరికి వెళ్ళాలని మనకి ఒక చిన్న లోపల ఉంటుందండి, మీరు ఏమన్నా అని ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను నిజంగా ఇప్పుడు నేను ఒక సినిమా చేశాను V3 అని, డైరెక్షన్ చేసుకున్నా, ప్రొడ్యూసర్ చేసుకున్నా, ఒక 3 కోట్ల బడ్జెట్, చిన్న బడ్జెట్లో వెళ్ళిన లిఖిత, అదే రాను ముంబైకి రాని హీరోయిన్, అమ్మాయి హీరోయిన్ అనుష్క చేసిన సామ్రాట్ రెడ్డి గారు హీరో, డెమో పవన్ హీరోయిన్ పెట్టుకుని చేసుకున్నా. నాకు ఆ 3 కోట్లు తేవడానికి చుక్కలు కనపడి నాకు. ఎందుకు మళ్ళీ ఈ ప్రయోగం చేస్తున్నారు మీరు? అంటే ఇప్పుడు నా గోల్ అదేనండి, యాక్చువల్లీ నేను డైరెక్షన్ చేయాలి, హిట్ కొట్టాలి. అంటే ఇప్పుడు ఆర్ట్ డైరెక్షన్ ప్రభాస్ గారిని పొట్టోడు పొడుగోడని ఏదో చేయాలని, అది ఇప్పుడు 25 తారీఖు పూజ చేస్తున్నాం, బట్ ఏ హీరో నేను ఇంకా చెప్పలేను, ఆ సినిమా కూడా మూవ్ అవుతుంది. ఇప్పుడు అంటే నాకు కొంచెం ఫైనాన్స్ దొరికింది, అప్పట్లో నా దగ్గర అంత డబ్బులు లేవు. ఇప్పుడు ఈ 3 కోట్లు తేవడం కూడా నేను చాలా బాధపడ్డా. ఒక్క మాట ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళి కానీ ఏం కావాలని అడిగాడు, నేను ఏంటి మళ్ళీ వర్క్ చేస్తున్నారు ఏమైనా కావాలండి అని అడిగాడు. ఇంతే, ఇలాగే సింపుల్గా, లేదు సార్ ఇలా కావాలంటే సింపుల్గా చేస్తాడు, నాకు అడగలేం. ఎందుకంటే ఈ మా తూగో పాగో వాళ్ళకి, అంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళకి ఒక ప్రెస్టేజ్, ఒక ఈగోలు ఉంటాయి లోపల. ఆయన చేయడం కాదు, అడిగితే ఎక్కడ ఫ్రెండ్షిప్ వద్దు, ఇంకోసారి మాట్లాడు ఏదో, అంటే ఆయన అలాంటి మనిషి కాదు. అడ్వాంటేజ్ తీసుకుంటే ఒకలాగా ఉంటుంది, తీసుకోలేకపోతే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి ఆయన ఖర్చే ఉంటుంది కదా పర్ డే. చాలా ఏంటి, ఒక 100-100 మంది భోజనం చేస్తారండి. వెనకాల ఎన్ని రకాల వంటలు ఉంటాయంటే, అసలు ఇన్ని రకాల వంటలు ఎందుకు వండుతారు అనిపిస్తానట. అప్పటికప్పుడు వండిస్తాడు మీకు, ఇంకా అందులో ఏదో నిలవ పెట్టేసి ఉండదు. అన్ని ఆయనక రోజుకు 10-20 లక్షలు ఖర్చు ఉంటుంది, ఈజీ అవుతుంది, కళ్ళు మూసుకుని అవుతుంది.
ఆహా. క్యాజువల్గా అవుతుంది. మీకు ఆ వైట్ టెంట్ ఒకటి వేస్తాం ఆయన వెనకాల. యాక్చువల్ ఆయన సెట్లోకి వస్తున్నారంటే క్యారవాన్ ఆ వైట్ టెంట్లోకి వెళ్ళిపోద్ది. అందులోంచి దారి డైరెక్ట్గా సెట్లోకి పెడతాం. ఇది ఒకలాగా సైడ్ కర్టన్స్ కట్టేసి ఇంకా అక్కడికే టెంట్లు గింట్లు భారీగానే ఉంటుంది. ఇందులో ఫుల్ ఏముంటుందని ఫుల్ వేసి అనకొండ వేసి ఉంటుంది కదా, అనకొండ ఫుల్ చూపులు ఉంటాయి కదా, పెద్ద అనకొండ వేసి ఇక్కడ నుంచి ఫుల్గా ఆ రూమ్ దాకా ఫ్లోర్ దాకా ఉంటుంది. అంటే లేకపోతే ఆయన కొంచెం ఉండలేడు, అలవాటు అయిపోతుంది కదా, చల్లదనం అలవాటు అయింది. రామోజీ అంటే మామూలు ఎండలో ఉండవు అవునవును. మాకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.